అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. వెల్కమ్ టు ఏవిఎం మీడియా. తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఒకే ఒక విషయం పెను సంచలనం సృష్టిస్తుంది. అసలు ఊహించని విధంగా ఓటర్ జాబితాల్లో ఒక భారీ షాక్ నమోదయ్యింది. అవును, మీరు విన్నది నిజమే. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గబోతుంది. డిజిటలైజేషన్కు రాని ఎన్యుమరేషన్ ఫారంలో ఏకంగా 73,95,000 ఉన్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ గణాంకాలను చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. అసలు ఈ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ SSR సర్వే మొదలుపెట్టినప్పుడు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,38,26,448గా ఉండేది. కానీ ఇప్పటి వరకు వివరాలు అంది డిజిటలైజేషన్ అయిన ఓటర్ల సంఖ్య కేవలం 2,64,30,494 మాత్రమే. అంటే దాదాపు 22% ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ ప్రక్రియకు దూరంగా ఉండిపోయాయి. ఆ గ్యాప్ ఎంతో తెలుసా? సుమారు 73.95 లక్షలు. దేశంలో ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. ఉత్తరప్రదేశ్, తమిళనాడు తర్వాత దేశంలోనే అత్యధికంగా ఓటర్ల సంఖ్య తగ్గిన రాష్ట్రంగా ఇప్పుడు తెలంగాణ నిలవబోతుంది. ఇది నిజంగా ఓటర్లందరినీ ఉలిక్కి పడేలా చేసే విషయమే. అసలు ఇంత భారీగా ఓటర్లు తగ్గడానికి గల కారణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. BLOలు ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి తాళాలు వేసి ఉండడం, చాలామంది ఉపాధి కోసం, పెద్ద చదువుల కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోవడం ఒక కారణం. అంతేకాదు, మరణించిన వారి రికార్డులను తొలగించడం, అలాగే ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటు హక్కు ఉండడం లేదా డూప్లికేట్ ఓటు ఉండడం ఆధునిక సాంకేతిక ద్వారా గుర్తించి తొలగించడం వల్లే ఈ సంఖ్య భారీగా తగ్గినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి వంటి పట్టణ జిల్లాల ప్రాంతాల్లోనే ఈ తగ్గుదల అత్యంత భారీగా కనిపిస్తుంది. ఐటీ కారిడార్, గేటెడ్ కమ్యూనిటీలో నివసించే వారి ఓట్లు ఎక్కువగా తొలగింపుకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఓటర్లు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికి ఎన్నికల సంఘం ఒక పరిష్కారాన్ని కూడా చూపించింది. ఈ నెల 17న డ్రాఫ్ట్ ముసాయిదా ఓటర్ల లిస్టును అధికారికంగా ప్రకటిస్తున్నారు. ఈ ముసాయిదా లిస్ట్ విడుదలైన తర్వాత అందులో మీ ఓటు ఉందో లేదో తెలుసుకోవడానికి, క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించడానికి ఎన్నికల సంఘం ఒక నెల రోజుల పాటు సమయం ఇస్తుంది. అవును, ఈ నెల రోజుల సమయం చాలా కీలకం. ఒకవేళ మీ ఓట్ జాబితాలో లేకపోయినా, అడ్రస్ మారినా లేదా ఇంకేమైనా తప్పులు ఉన్నా ఆ సమయంలో మీరు ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా మళ్ళీ ఓటర్లుగా నమోదు చేసుకునే పూర్తి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు నిర్లక్ష్యం వహించకండి. ఈ నెల 17న విడుదలయ్యే డ్రాఫ్ట్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో తప్పకుండా తనిఖీ చేసుకోండి. ప్రజాస్వామ్యంలో మీ ఓటే మీ ఆయుధం, మీ హక్కు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.